ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పాలకపక్షానికి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మధ్య, అంటే ఇటు టీడీపీకి, అటు వైసీపీకి మధ్య మరో క్రెడిట్ అంశం మీద ఫైట్ జరుగుతూ ఉంది. తాజాగా నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, భారతదేశంలో తయారయ్యే ఏసీలలో సగం ఏసీలు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తూ ఉన్నాయని, భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఏసీలలో సగం ఏసీలు ఆంధ్రప్రదేశ్ నుంచే తయారవుతున్నాయని, మా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు చాలా పని చేస్తూ ఉన్నారు అని నారా లోకేష్ గారు మాట్లాడిన తర్వాత, అరే అసలు ఏసీ కంపెనీలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చాయనే చర్చ స్టార్ట్ అయింది. సో ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సిటీలోకి వచ్చిన ఏసీ కంపెనీల గురించి, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల గురించి, అవి ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు స్థలాలు ఇచ్చారు, ఇదంతా మా క్రెడిట్ని మీ క్రెడిట్గా దొంగతనం చేస్తూ ఉన్నారు, సిగ్గుందా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఈవెన్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఏమని, విజన్ అంటే మా చంద్రబాబుది, నీకు విజన్ ఉందా, నువ్వు సైకో జగన్, నువ్వు ఫేకు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఏం కౌంటర్ చేస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్గా ఒక వీడియో పోస్ట్ చేశారు వాళ్ళు. ఆ వీడియో డేట్ క్లియర్గా ఉంది, ఆగస్టు 29వ తేదీ 2024. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ ఒక నెల గ్యాప్లోనే ఎక్కడో దగ్గర సమావేశం జరిపారు పారిశ్రామికవేత్తలతో, శ్రీ సిటీలోనే అనుకుంటా. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక డైకిన్ అనే ఏసీ ఆయన మాట్లాడుతున్నారు, ఆ కంపెనీ ప్రతినిధి. సార్, మేము ఇక్కడ 75 ఎకరాల్లో ప్లాంట్ పెట్టాం, చాలా ఇన్వెస్ట్ చేసాం, వర్క్ చేస్తూ ఉన్నాము, మీ విజన్ ప్రకారం ముందుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దగ్గర. అంటే 24లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే జరిగిన చర్చను వాళ్ళు వీడియో పెట్టారు. అయితే ఎప్పుడు వీళ్ళు ఇచ్చారు? పోనీ 14-19 మధ్య ఇచ్చారా? ఇస్తే డైకిన్ 23లో ఆపరేషన్స్ ఎట్లా మొదలెడుతుంది? 5 ఏళ్ళ 19లో చంద్రబాబు గారు దిగిపోయారు. ఆలోపే వాళ్ళు భూములు ఇచ్చి, ఆలోపే ఆ కంపెనీ వచ్చి ఉంటే మరే వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి, ఏమంటే వర్క్ స్టార్ట్ అయ్యి 23లో ఎందుకు స్టార్ట్ అవుతుంది? కాదు కదా. అండ్ భరత్ గారు 24లో కదా పరిశ్రమల శాఖ మంత్రి అయింది. అట్లా ప్రతిదీ. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, 2014లో 15లో ఏవో ఆ ఈనాడు పేపర్ క్లిప్పింగ్స్ కూడా టీడీపీ వాళ్ళు షేర్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు జపాన్ కంపెనీలతో చర్చించారని, మీరు ఆంధ్రప్రదేశ్కి రావాలన్నారని, వాళ్ళు సరే అన్నారని పేపర్ క్లిప్పింగ్స్ పెడుతూ ఉన్నారు. ఏమైనా అర్థం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం షేర్ చేస్తూ ఉన్నారు? డైకిన్కి 2021లో మేము భూమి ఇచ్చాము, అదిగో ఇంకో కంపెనీకి మేము భూమి ఇచ్చాము, వాళ్ళు 22లో శంకుస్థాపన చేశారు, 23లో అక్కడ మొత్తం పనులే స్టార్ట్ అయిపోయి ఇంకా ప్రొడక్టివిటీకి రెడీగా వచ్చేసాయి. అప్పుడు పరిశ్రమల మంత్రి 23లోనే చెప్పిన మాట ఏంటి? 2026 వచ్చేసరికి భారతదేశంలో తయారయ్యే ఏసీలలో సగం ఏసీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. ఆ మేరకు కంపెనీలు వచ్చాయి, భూములు ఇచ్చాం, పనులన్నీ అయిపోయినాయి, రెడీ టు స్టార్ట్ అని చెప్పి 23లోనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు పేపర్ కటింగ్స్, వాళ్ళ పేపర్లు ఏమైనా రాసుకుంటూ పోతారు. ఆ పేపర్లో రాసింది కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము తీసుకొచ్చిన ఏసీ కంపెనీలే మా భరత్ పనిచేశారు అంటే, 2024లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగే ఉంటే ఏ రోజు కంపెనీ వాళ్ళతో మాట్లాడారు? పోనీ వీళ్ళ మినిస్టర్ గారు ఎప్పుడు వెళ్ళి మాట్లాడారు? ఎప్పుడు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు? ఎప్పుడు వాళ్ళకు భూమి ఇచ్చారు? ఎప్పుడు భూమి పూజ జరిగింది? ఎప్పుడు కంపెనీ స్టార్ట్ అయింది? ఈ డేట్లు పెడితే అయిపోయాయి కదా. అగ్రిమెంట్లు, ఈ డేట్లు, ఇలా ప్రొసీజర్. ఇవి కాకుండా పేపర్ క్లిప్పింగ్స్ పెట్టేసి 14లో 15లో పేపర్ క్లిప్పింగ్స్ పెట్టి వాళ్ళని రమ్మన్నాం, వస్తామన్నారు. ఇది కాదు కదా. అడిగిపోయినా రమ్మంటే సరే వస్తామంటారు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవన్నీ భూములు ఇచ్చిన దగ్గర నుంచి అన్నీ ఎవ్రీథింగ్ కూడా ఫినిష్ అయ్యి అప్పుడే పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయే పరిస్థితి.
వాళ్ళ ఆ డేట్స్, వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాలు, వాళ్ళు భూములు ఇచ్చిన అగ్రిమెంట్స్ అన్నీ బయట పెడుతూ ఉన్నారు. పోనీ వీళ్ళు ఎక్కడైనా అది బయట పెడతారా? ఏమని అడిగితే ఫేక్ జగను, సైకో జగను, నీకు విజన్ లేదు. సరే విజన్ జనాలు మాట్లాడుకుంటారులేండి. కానీ ఆధారాలు పెట్టాలి కదా! ఆధారాలని చెప్పి చంద్రబాబు గారితో డైకిన్ కంపెనీ వాళ్ళు 2024 ఆగస్టులో మాట్లాడుతున్న వీడియో పెడితే అది ఎట్లా అంటే నెల రోజుల్లోనే కంపెనీలు వచ్చేసాయా? అదేమన్నా సాధ్యమా? నెల రోజుల కంపెనీలు వచ్చేసి, భూమి వచ్చేసి, పనులు స్టార్ట్ అయిపోయి ఏసీలు తయారు చేయడం మొదలుపెట్టారా? కాదు కదా! 2014 ఏదో ఒక పేపర్ క్లిప్పింగ్ పట్టుకొని ముఖ్యమైన దావోస్కి వెళ్ళారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు. ఏం కంపెనీలు వచ్చాయని చెప్పి జనాలు అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ కంపెనీలకు భూములు ఇచ్చారు, డైకిన్ లాంటి వాళ్ళకు, వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు, ఆ అగ్రిమెంట్లు అన్నీ ఎవ్రీథింగ్ ఆ కంపెనీ దగ్గర పోయి శిలాఫలకాల మీద డేట్లు చూసుకున్నా కనిపిస్తాయి కదా. ఏమో మళ్ళీ ఇంకేమనంటే విజన్ అని మాట్లాడితే సరే ప్రతిదీ కనుక క్రెడిట్ ఓన్ చేసుకుంటే మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నీటిపారుదల ప్రాజెక్టు నా స్ఫూర్తితోనే నేనే కట్టాము, రామారావు గారు మొదలెడితే నేను ఫినిష్ చేసేసాను అని చెప్పి. కానీ వాస్తవం ఏంటి? ఏ నీటిపారుదల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి పూర్తి చేసిండేది ఒక్కటి కూడా లేదనేది ఫ్యాక్ట్ కదా. ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ అయినా అదిగో చంద్రబాబు గారు మొదలెట్టారు, చంద్రబాబు గారు ఫినిష్ చేశారన్నది ఏదైనా ఉందా? ఓన్ చేసుకోవడం ఏముంటి, మన పత్రికలు, టీవీ ఛానల్ ఉన్న ఏదైనా ఓన్ చేసుకుంటాం, ఏ క్రెడిట్ అయినా మాదే అంటాము అని అంటే ఎవరు చేయగలిగింది కానీ ఏమీ ఉండదు. చెప్పేసుకోవచ్చు, జనాలు నమ్మే వాళ్ళు నమ్ముతూ ఉంటారు, దాన్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకుంటూ పోతూ ఉంటారు. కానీ రాజకీయాల్లో అబద్ధం చెప్పడమే ఆర్ట్ అని చెప్పి అనుకుంటే ఎవరేం చేయలేరు. దేనైనా పోను. ఇప్పుడు హైదరాబాద్ నా వల్లనే, హైదరాబాద్లో ముస్లిమ్స్ నా వల్లే కోటీశ్వర్లు అయ్యారు, హైదరాబాద్లో పేల్స్ నా వల్లే ప్రమోట్ అయ్యాయి, హైదరాబాద్ బిర్యానీ నా వల్లే ప్రమోట్ అయింది, హైదరాబాద్కి నేనే కరెంట్ ఇచ్చా, తెలంగాణ వాళ్ళకి నేనే తెల్లనం తినడం నేర్పించా, ఇవన్నీ అనుకుంటూ పోతే సరే ఇవన్నీ నమ్మిన జనాలు ప్రతిదీ నమ్ముతారని చెప్పుకుంటూ పోతే అదంతా కుదరని పని కదా. కానీ నమ్మేవాళ్ళు ఉన్నారని చెప్పి చెబుతూ పోవచ్చు, దానికి ఎవరేం చేయలేరు. కానీ ఆధారాలు ఇప్పుడు ఈ డైకిన్ కంపెనీలు మేము తెచ్చాము, ఇంకోటి మేము తెచ్చాము, ఆధారాలు ఏవి? భూమి ఇచ్చారా? ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేశారా? ఏ రోజు మొదలెట్టారు, ఏ రోజు ఫినిష్ అయింది? కాదు కదా. అవి కదా మనం ఆధారాలు బయట పెట్టాల్సింది. మళ్ళీ మరి విజన్ గురించి, విజనరీలు ఎవరు అని, పైగా మళ్ళీ జగన్ ఫేక్ అని, జగన్ సైకో అని, జగన్ తిట్టి సాటిస్ఫై అవుతామంటే ఓకే. జగన్ తిట్టడం ద్వారా మనల్ని అభిమానించే వాళ్ళు అవే నిజమని చెప్పి అనుకుంటారంటే సరే రాజకీయ పార్టీకైనా వాళ్ళ పంతా ఉంటుందేమో. కానీ ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీద కూడా అబద్ధాలు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చా అంటే అది కూడా చెప్పొచ్చు అని నిరూపిస్తున్నారు కదా.